శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందము పూర్వ భాగమును ఇక్కడ నేను తెలియచేస్తున్నాను. ఈ యొక్క భాగాన్ని వినడం ద్వారా గర్భవతులైనటువంటి స్త్రీలు మంచి బిడ్డలను కంటారు అనేది ఒక నమ్మకం. ఆ విధంగా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో మన సంస్కృతి సాంప్రదాయాలను నమ్ముతున్న నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. కాబట్టి ఇష్టం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రెగ్నెంట్గా ఉన్న పిల్లలు ఈ కథని ఈ సారాంశాన్ని తెలుసుకొని మంచి బిడ్డల్ని కనగలరు అని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని అడగటం జరిగింది. ఆయన మొత్తం వివరించేటటువంటి కథ సారాంశాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. విస్తరించి ఉన్న చంద్రవంశపు సూర్యవంశపు రాజుల వంశము ఆయా రాజుల ప్రవర్తనలు విన్నాము. అవి అన్నీ సత్యస్వరూపాలు, కానీ మాకు చాలా ఆశ్చర్యం కలిగేటట్లు ఉన్నాయి. సత్ప్రవర్తన కల యాదవ వంశంలో మహాత్ముడైన విష్ణుమూర్తి ఎలా పుట్టాడు, ఎలా ప్రవర్తించాడు, ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేశాడు, తగినట్లు వివరించండి. మోక్షం కోరే వారి మాట పుట్టుక అనే రోగం కలవారి చిత్తానికి చెవికి ఆనందం కలిగిస్తుంది. అది అందరికీ ఇష్టమైనటువంటి హరిస్తుతి. ఇక చాలులే అనే మూర్ఖులు ఉండరు. మా వంశోత్తములు పాండవులు పూర్వం దేవతలు కూడా చేయలేని భీష్మాది కురూత్తముల సేనా సాగరాన్ని ఒక గోష్పాదం వలె ఎలా ఏ నావ సాయంతో దాటగలిగారు? మా అమ్మ కడుపులో అశ్వత్థామ అస్త్రంతో పీడింపబడిన నన్ను కురువంశం నిలపడానికి ఆ ఉత్తముడు కృష్ణుడు చక్రం దాల్చి రక్షించాడు. కాలస్వరూపాలతో పురుషమూర్తి అయి లోకుల మనస్సులలోనూ బయట కూడా ఉండి జనన మరణాలను సంసార మోక్షాలను ఇచ్చే ఆ హరి యొక్క చరిత్రంతా చెప్పుము అని అడగడం జరిగింది. యోగీంద్ర, రాముడు రోహిణి కొడుకని నీవు ఊహించి చెప్పావు. కానీ దేవకి కడుపులో ఎలా ఉన్నాడతడు మరో దేహం లేకుండా? తన తల్లి ఇల్లు వదిలి పద్మాక్షుడు అలమందకు ఎలా వెళ్తాడు? ఏ మందిరంలో ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? తన మేనమామ అయిన కంసుని ఎందుకు చంపాడు? మానవుడిగా ఈ భూమి మీద ఎన్నేళ్ళు ఉన్నాడు? అతనికి ఎంతమంది భార్యలు? వారితో ఎలా ప్రవర్తించాడు? ఆ మాధవుని కథ అంతా విస్తరించి చెప్పు అని అడిగెను అని ఇంకా ఇలా కూడా అన్నాడు. నీ పద్మముఖం నుంచి వెలువడిన హరి యొక్క కథామృతాన్ని త్రాగి త్రాగి మేను పొంగింది, దుఃఖం పోయింది, దాహం ఆకలి దూరమయ్యాయి, మనసు పరవశిస్తోంది. ఇలా అంటున్న రాజు మాటలు విని సుకుడిలా అన్నాడు. విష్ణు కథాసక్తి కల నరుని విష్ణు కథలు చెప్పేవారిని వినేవారిని గంగాజలం వలె నిర్మలుగా చేస్తుంది అని చెప్పి విష్ణు కథా ప్రాసంగాన్ని ప్రారంభించెను. రాజోత్తమ విను. పూర్వం వేల సంఖ్యలో రాక్షసరాజులు రాజలాంఛనాలతో భూమండలమంతా ఆక్రమించారు. ఆ బరువు మోయలేక భూమి గోరూపం ధరించి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించింది. జాలి కలిగి బ్రహ్మదేవుడు భూమిని ఊరడించాడు. బ్రహ్మదేవతలతో కలిసి విష్ణుని దర్శించటానికి వెళ్ళాడు. పురుష సూక్తం చదివి సమాధిస్థితుడై ఉండగా బ్రహ్మకు ఒక మాట వినిపించింది. దానిని విని వేల్పులకు భూదేవికి తాను విన్న మాట తెలుపుతానని ప్రీతితో ఇలా అన్నాడు. యదువంశంలో దేవతలంతా భూమి మీద మీ మీ అంశలతో పుట్టడానికి వెళ్ళండి. విష్ణువు వసుదేవునికి పుట్టి భూభారమంతా తొలగిస్తాడు. సురకన్యలారా, హరిని సేవించటానికి భూమి మీద సుందర శరీరాలతో పుట్టండి. హరికి అన్న అయిన శేషుడు తమ్ముడికి ప్రియం చేకూర్చడానికి హరికళతో పుడతాడు.
ప్రపంచమంతా ఏ మాయతో మోహింపబడుతుందో ఆ మాయ విష్ణుని ఆజ్ఞతో తన అంశతో భూలోకంలో పుడుతుంది. బ్రహ్మ ఇలా దేవతలను భూదేవిని ఒప్పించి తన పూర్వ నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యాదవరాజైన సూరసేనుడు మధురాపురం రాజధానిగా చేసుకొని మధుర, సూరసేన దేశాలు పరిపాలించేవాడు. ఏ మధురలో నారాయణుడు నిత్యము ఇష్టంగా ఉంటాడో ఆ మధుర యాదవరాజులందరికీ మొదటి పట్టణమైంది రాజా. సూరసేనుని పుత్రుడైన వసుదేవుడు ఆ పురంలో ఒకనాడు దేవకిని పెండ్లి చేసుకొని దేవకి తాను రథమెక్కి వెళ్ళేటప్పుడు ఉగ్రసేనుని కొడుకు కంసుడు ఉల్లాసంతో చెల్లెలు మరిది ఉన్న రథమెక్కి గుర్రాల పగ్గాలు చేతబట్టి తోలుతున్నాడు. ముందు భాగాన బేరులు, మురజాలు, శంఖాలు, తప్పెటలు మ్రోగుతూ ఉండగా దేవకుడు తన కూతురైన దేవదేవకికి అరణమివ్వదలిచి ధనంతో నిండిన 1800 రథాలను, బంగారు దండలతో ఎత్తైన ఏనుగులు 400 వరుసలను, 10,000 గుర్రాలు, విలాసవంతమైన దాసీజనం 200 మందిని ఇచ్చి పంపాడు. వాటితో వధూవరులు ఆ మార్గంలో వెళ్ళే సమయంలో పగ్గాలు ముడులు వదిలించి వేగంగా రథం నడుపుతున్న కంసుడు భయపడేటట్లు అశరీరవాణి ఆకాశం నుంచి ఇలా అన్నది: సంతుష్టురాలైన నీ చెల్లెలు మెచ్చుకొనేటట్లు ఉల్లాసంగా రథం నడుపుతున్నావు, కానీ ఇక ముందు జరిగేది నీకు తెలియదు. ఈ నీ చెల్లెలి 8వ గర్భం నిన్ను సంహరిస్తుంది సుమా అని ఆకాశవాణి పలికింది. వెంటనే భోజవంశంలో చెడబుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఎడమ భుజం అదిరింది. భయంకరంగా కత్తి దూసి చెల్లెలి కొప్పు పట్టుకొని తొట్రుపడుతూ ఆమెను లాగి ఒడిసి పట్టుకొని చెల్లెలని కూడా దయదలపక సాహసించి నరకటానికి ప్రయత్నించే సమయంలో వసుదేవుడు అతని దగ్గరకు వెళ్ళి మత్తుడై కోపాగ్ని శిఖలతో వస్తున్న కంసుని చూసి తన సల్లాపమనే అమృతధారలు చిలికి కొంత శాంతపరుస్తూ ఇలా అన్నాడు: అయ్యా, నీవు చెల్లెలికి అన్నవు. ధనమో చీరలో ఇచ్చి నీ చెల్లెలిని గౌరవించాలి, మృదుమధురంగా మాట్లాడుతూ ఆదరించాలి. అంతేకాని ఆకాశపు మ్రోతలే నిజమనుకొని ఈమెను చంపకు. నీకు తగని ఆ పని మాని రా, కొద్దిగా సహించు, చంపకు, నిన్ను వేడుకుంటున్నాను. అదీను కాక నీ చెల్లెలు కన్య, ముద్దరాలు, నీ క్షేమమే సదా కోరుతుంది, నిష్కల్మషురాలు. అటువంటి ఈమెను గాలిమాటల కోసం మర్యాద లేకుండా సద్వంశంలో పుట్టిన పుణ్యమూర్తివి కోపం ఎప్పుడూ పాపం తెస్తుంది. నీ చెల్లెలిని నరకడం న్యాయమవుతుందా? ఆలోచించు కంసమహారాజా అని అడిగెను. జనులకు శరీరంతోనే మరణం కూడా పుడుతుంది అనగా నిశ్చయించబడుతుంది. ఇప్పుడో రేపో కాకపోతే మరో 100 ఏళ్లకైనా మృత్యువు రాక మానదు. దేహం నశిస్తే అందులోని శరీరం మరో దేహం పొంది ఈ దేహం విడుస్తాడు. గడ్డి జలగా మరో ఆధారం పట్టుకొని ఆ తరువాత తన పూర్వస్థానం వదులుతుంది. మేల్కొన్నప్పుడు మానవుడు చూసినా విన్నా అనుకొన్న కార్యాలన్నీ కలలో కనబడతాయి అతనికి. అలాగే తన కర్మలన్నీ తన వెంట వస్తాయి. జీవుడు తన పూర్వకర్మలను నమస్కరిస్తూ మనస్సులో ఎన్నో వికారాలు పొందుతూ ఇంద్రియాల మార్గాలను అనుసరిస్తాడు. ఎన్నో శరీరాలు కడచినా తన కర్మలను చెడవు, అనుభవించి తీరవలసిందే. నీటిలోనూ నీటి కుండలోనూ సూర్యుడు చంద్రుడు కనిపిస్తూ గాలిని బట్టి వదులుతూ ఉంటారు. అలాగే తమ కర్మల చేత నిర్మించబడిన శరీరాల్లో ప్రాణి అనగా జీవుడు రాగంతో కదులుతూ ఉంటాడు. నిజానికి జీవునికి కదలిక ఉండదు. చేసిన కర్మములే మేలును ఇస్తాయి, కీడుని కూడా ఇస్తాయి. బ్రహ్మకైనా సరే ఇంతే. కర్మను అనుసరిస్తూ నడుస్తూ ఇతరులను అనుకోవటం ఎందుకు? అందుచేత ఇతరులకు హింస చేయరాదు.
తనకు మేలు కలుగుతుందని ఇతరులను బాధిస్తే ఆ ఫలం పోతుందా? కంసమహారాజా, వరుసకు నీకు చెల్లెలు కానీ నిజానికి పుత్రిక వంటిది, ఉత్తమురాలు, చెప్పుకోదగిన చరిత్ర కలది, భయస్థురాలు, చిన్నది, కొత్తగా పెళ్ళైనది, లక్ష్మీ కళ కలది, దీనురాలైన మనసు చెలించిపోతుంది. నీకు నమస్కరిస్తాను రాజా, కరుణతో ఈమెను రక్షించు. ఇలా ఇంకా ఎన్నో మృదువాక్యాలు పలికినా వాడు విని కూడా వేడి చూపులతో నిప్పులు కుప్పులుగా పోసి దయ లేకుండా సాహసించి ఆమెను చంపబోతున్నాడని తెలుసుకొని మోసగించి తప్పించాలని మనసులో ఇలా అనుకున్నాడు. ఎప్పుడైనా చావు తప్పదు కదా అని పిరికితనంతో చంపరాదు. బుద్ధి ప్రసరించినంత కాలం ఆత్మబలంతో అపాయం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాలి అని నిశ్చయించుకొని ఆపదలో ఉన్న స్త్రీని రక్షించి కొడుకులనిస్తాను అని చెబితే మంచిది. ఇప్పుడు భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది? ఈమె ప్రాణాలతో నిలిస్తే మళ్ళీ పుట్టిపోతారా పిల్లలు? ఆ పుట్టిన పిల్లలకు కూడా మృత్యువు వెంట వస్తే బ్రహ్మదేవుని వల్లనైనా ఆ కష్టం తొలగించుకునే ఉపాయం ఉండదా? అగ్ని తన దగ్గర ఉన్న చెట్లను విడిచి దూరాన ఉన్న చెట్లను కాల్చినట్లు కర్మవశాత్తు పుట్టుకకు మరణానికి కారణాలు దూరగతిని పొందుతాయి. దీనికి కంగారు పడరాదు. కొడుకులను ఇస్తాను అని కంసునికి చెప్పి భార్యను విడిపించుకొనడం నీతి. వీడు విడిచిపెట్టాడు కాక మళ్ళీ కొడుకులను పుట్టితే కార్యం తప్పుతుందేమో. సరే, ఆనాటికొక దైవం ఉండదా? వచ్చి ఆదుకోకపోతాడా? 8వ గర్భం కదా, వీడిని చంపుతానని ఆకాశవాణి విన్నది. ఆ మాట తప్పదు కదా. అందుచే ప్రస్తుతానికి ఈమెను వెంటనే తప్పించుకోవటం తగిన పని అని నిశ్చయించుకొని వసుదేవుడు తిన్నని మాటలు మాట్లాడుతూ కంసుని మన్నించి మనసులో బాధపడుతున్న ప్రసన్న ముఖంతో నీతియుతంగా ఇలా అన్నాడు. ఈమెకు పుట్టిన కుమారుని వలన చచ్చిపోతావని ఆకాశవాణి పలికిందని నీవు కోపిస్తే ఈమెకు పుట్టే కొడుకులనే కదా చంపటానికి నీకు వరుసగా సమర్పిస్తాను అని అనగా విని కంసుడు తల ఊపి సంతోషించి రుణగ్రాహి అయి భయపడుతున్న చెల్లెలి యొక్క కొప్పు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వసుదేవుడు కూడా బ్రతుకు తెరువు పొందాను అని భార్యతో మందిరానికి పోయి మనసులో చాలా ఆనందంగా ఉన్నాడు. అలా కొంతకాలం వెళ్ళిన తరువాత కంసుని బాధలు నిరంతరము పొందుతూ దేవకి దేవతలందరి అనుగ్రహంతో సంవత్సరానికి ఒక కొడుకుని చొప్పున 8 కొడుకులను ఒక కూతురిని కన్నది. అందులో దేవకి మొదటి కొడుకును కన్నప్పుడు వసుదేవుడు చాలా ధైర్యంతో ఏ మాత్రము ఆశపడక సత్యం మీద నిలిచి కొడుకుని కంసునికి అప్పగించాడు. అన్నమాట వదలక మోసం లేకుండా కొడుకులను శత్రువులకు ఏమాత్రం భయపడకుండా ఇచ్చినవాడు వసుదేవుడు ఒక్కడే, ఇతరులు లేరు. రాజా, సత్యబుద్ధికి కష్టం లేదు, జ్ఞానం కలవానికి ఇష్టం లేదు, భగవద్భక్తి కలవానికి ఇవ్వరానిదంటూ ఏదీ లేదు. అజ్ఞానికి కీడు ఏమిటి? ఇలా సత్యం విడువక కొడుకును ఒప్పగించిన వసుదేవుని మాట నిలకడగా మెచ్చి కంసుడు ఇలా అన్నాడు. వసుదేవా, నీ కొడుకును నీవు మళ్ళీ తీసుకొని పో. వీని వలన నాకు భయం లేదు, వీని మీద కోపం లేదు. నీ 8వ పుత్రుడు నాకు మృత్యువట, వానిని వధిస్తాను తరువాత అనగానే వసుదేవుడు కొడుకును తీసుకుని వెళ్ళి కూడా సంతోషించక దుష్ట స్వభావం కల కంసుని మాటలకు భయపడుతూనే ఉన్నాడు. అంతలో ఒకనాడు నారదుడు తిన్నగా కంసుని ఇంటికి వచ్చి ఏకాంతంలో మందలో ఉన్నప్పుడు నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కొడుకులు, బంధువులు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవాదులైన యాదవులంతా దేవతలు గాని మానవులు కారని చెప్పి, కంస, నీవు రాక్షసుడవని, దేవమయుడు చక్రి దేవతకి దేవికి కొడుకై పుట్టి భూమినంతా చెరపబట్టిన రాక్షసులనందరినీ చంపుతాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విని ఎంతో ఆరాటపడి యాదవులు దేవతలని, నారాయణుని చేతిలో ఖడ్గంతో చీల్చబడిన కాలనేమి తాను అని మనసులోనే కలతపడి
మరిదిని చెల్లెలని కోపంతో పట్టి బంధించాడు. హరిని తలుచుకొని వెంటనే వారు కన్న కొడుకులను చంపేశాడు. తండ్రి అయిన ఉగ్రసేనుని చెరలో పెట్టాడు. నిర్మలుడైన తండ్రిని కాదని శూరసేన దేశాలను తానే పరిపాలించసాగాడు. తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, స్నేహితులనైనా, బంధువులనైనా సరే రాజ్యాకాంక్షతో రాజులు జీవితార్థులయ్యి తరచుగా చంపుతూ ఉంటారు. ఇంకా బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, కేసి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివుడు, పూతన మొదలగు వారి సహాయంతో కంసుడు యుద్ధంలో గర్వమణిస్తే యాదవులు తల వంచుకొని భవనాలు విడిచి రక్షకులు లేక పదవులు వదిలి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలకు వెళ్ళిపోయారు. కొందరు మాత్సర్యం విడిచి కంసునినే కొలుస్తూ నిలిచారు. అప్పుడు వరుసగా కంసుడు దేవకి కొడుకులను 6గురిని వధించాడు. తరువాత శేషుడు అనే పేరుతో శ్రీహరి అంశ దేవకి కడుపున 7వ గర్భంగా అయ్యాడు. ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తన్ను నమ్ముకున్న యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు: భద్ర, నీవు గోపికలు, గోపాలురు ఉన్న పశువుల మందకు వెళ్ళు. వసుదేవుని భార్యలు ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, సహదేవి, దేవకీదేవి, రోహిణి గోకులంలో ఉంది. దేవకి కడుపులో ఉన్న శేషుడనే పేరుగల నా తేజస్సును నీవు నేర్పుగా లాగి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. నేను దేవకికి కొడుకునవుతాను. తరువాత రోహిణికి నీవు పుడతావు. ఎన్నో విధాల సంపదలకు నిలయమై కోరికలన్నీ ఇచ్చే నిన్ను మానవులు నీకు కానుకలు, బలులు ఇచ్చి భక్తితో పూజిస్తారు. అంతేకాదు, నిన్ను మానవులు ఆయా స్థానములలో దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అని 14 పేర్లతో ప్రశంసిస్తారు అని తెలిపి నీవు వెళ్ళు అని హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగనిద్ర సరే అని అంగీకరించి నమస్కరించి ఈ భూమికి వచ్చినది. దేవకీదేవి కడుపులోని గర్భాన్ని మెల్లగా లాగి యోగమాయ రోహిణీదేవి కడుపులో నిలిపి వెళ్ళిపోయింది. పురప్రజలంతా దేవకికి కడుపు పోయినదని దిగులు చెందారు. అప్పుడు బలం చాలా కలవాడవటం చేత బలభద్రుడని, లోకాభిరాముడవటం చేత రాముడని, గర్భం లాగడం వలన పుట్టడం చేత ఆ సుతుడు సంకర్షణుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఆ తరువాత విష్ణువు తన యొక్క దివ్యాంశతో వసుదేవుని మనసులో ప్రవేశించాడు. అప్పుడు ఆ వసుదేవుడు సూర్య తేజస్వి అయ్యాడు. దానితో వసుదేవుడు సకల ప్రాణులకు నిలయమై ప్రకాశించాడు. తనలోని అఖిలాత్మకము, ఆత్మభూతము, పావనరేఖ, లోక శుభంకరము అయి ప్రకాశించే విష్ణు తేజస్సును వసుదేవుడు దేవకీ గర్భంలో చేర్చాడు. దానితో దేవకీదేవి పూర్వదిక్కు చంద్రుని ధరించినట్లు వెలుగొందింది. ఈ మాటలు విని తరువాత వృత్తాంతం చెప్పమని పరీక్షిత్తు అడిగితే సుఖమహర్షి ఇలా అన్నాడు: తన కడుపులో బ్రహ్మాండాలు కల శ్రీహరి దేవకి కడుపులో భూభరణం కోసం బాలసూర్యుని వలె వృద్ధి పొందాడు. అప్పుడు దేవకి కడుపులో హరి పెరుగుతున్న కొద్దీ
శత్రువుల ముఖాలు వెలవెలబోయినట్లు దేవకీ ముఖం పాలిపోయింది. శత్రువుల కీర్తి మాసిపోయినట్లు ఆమె చుచుకాలు నల్లబడ్డాయి. దుష్టుల ఇళ్లలో పొగలు కమ్మినట్లు ఆమె నూగారు నల్లబడింది. శత్రువులు మనస్సులకు ఆహారం మీద కోరిక తరిగినట్లు దేవకికి ఆహారం మీద వెగటు పుట్టింది. శత్రువులు కొయ్యబారిపోతున్నట్లు నానాటికి దేవకికి బడలిక ఎక్కువైంది. శత్రువులు మన్ను కరిచేటట్లుగా దేవకికి మన్ను రుచి అనిపించి తినేది. జలదేవత ఆ దేవకి కడుపులోని శిశువును చూడడానికి వచ్చిందా అన్నట్లుగా శరీరం మీద చెమట బిందువులు కలిగాయి. అగ్ని ఆమె కడుపులోని కొడుకును సేవించటానికి వచ్చిందా అన్నట్లు ఆమె శరీర కాంతి మెరుస్తుంది. వసుదేవుడు ఆమె కడుపులోని వానిని సేవించటానికి వచ్చాడా అన్నట్లు నిట్టూర్పులు కలిగాయి. భూదేవి ఆమె కడుపులో ఉన్న వానిని సేవ చేసేటందుకు రూపుదాల్చి వచ్చిందా అన్నట్లు సన్నని నడుము లావైంది. ఇదంతా ఎందుకంటే పంచభూతమయుడైనటువంటి విష్ణువు ఆమె కడుపులో పెరుగుతున్నందుకు పంచభూతాలు వచ్చి ఆమెను సేవిస్తున్నాయి. తరువాత రాక్షస విరోధి అయిన విష్ణువు దేవకీదేవి గర్భాన ఉండటం వలన ఆమె మొలనూరు బిగువెక్కుపోతోంది. శత్రు స్త్రీల మంగళసూత్రాలు జారిపోతున్నాయి, వదులవుతున్నాయి. దేవకి శరీర కాంతి పెరిగిపోతుంది. శత్రు స్త్రీల శరీర కాంతులు తరిగిపోతున్నాయి. ఆమె భూషణాలు బిగువెక్కుతున్నాయి. శత్రు స్త్రీల భూషణాలు వదులవుతున్నాయి. ఆమెకు గర్భం పెద్దదవుతుంది. శత్రు స్త్రీల గర్భాలు పగిలి జారిపోతున్నాయి. ఈ విధంగా దేవకీదేవి విశ్వమనే గర్భములో ధరించిన శ్రీహరిని గర్భాన ధరిస్తూ జ్ఞానహీనుని విద్య వలె, కుండలోని దీపం వలె సోదరుడైన కంసుని ఇంట్లో బంధింపబడి ఉన్నది. ఆ దేవకి ముఖంలోని తెలివిని, శరీరకాంతిని, ప్రవర్తించే అందాన్ని చూసి ఆశ్చర్యంతో తరచుగా భయపడుతూ కంసుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. ఈమె గర్భం పైకి చూడడానికి పెద్దదిగా ఉంది. నా మనసు కలత చెందుతోంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు. ఈమె కడుపులోనికి విష్ణువు ప్రవేశించి ఉండాలి. నేను ఏమి అనుకోవాలి? ఇక చేయవలసినది ఏమిటి? నానాటికి ఆమె గర్భం పెరుగుతోంది. గర్భిణీ చెల్లెలు, ఆడుది, పేదరాలు. నేనెట్లా చంపగలను? న్యాయమేమిటి? అని చంపితే సంపద, కీర్తి, ఆయువు, ధర్మము చెడిపోతాయి కదా. వాని వరుసలెరుగని క్రూరుని జీవాత్ముడు అని నిందిస్తాడు. వాడు నరకానికి పోతాడు. దుర్భావంతో బ్రతకడం కూడా ఒక బ్రతికేనా అని నిశ్చయించుకొని ధైర్యంతో గాంభీర్యం వహించి పరాక్రమం ప్రకటించుకుంటూ ఒక్కసారిగా వెంటనే చెల్లెలిని చంపే ప్రయత్నం ప్రమాదమని భావించి మాని మౌనం వహించి ఉన్నాడు. తొలగించుకోలేని పెద్ద శత్రుత్వం వచ్చి పడింది. ఎలా? ఈమెకు విష్ణువు ఎప్పుడు పుడతాడో అప్పుడే పురిటిలోనే చంపేస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా వైరానుబంధంతో ఇతర స్మరణను మరిచిపోయాడు. తిరుగుతూ, తాగుతూ, నడుస్తూ, కూర్చున్నా, లేస్తున్నా సదా శ్రీహరిని తలచి తరగని కోపంతో జగమంతా ఆ శ్రీహరి మాయయని కంసుడు చూశాడు, తెలుసుకున్నాడు. ఇంకా చెవులకు ఏ శబ్దం వినబడినా అది హరి యొక్క శబ్దమని వినేవాడు. కంటికి ఏది కనపడినా అది హరిమూర్తి ఏమో అని చూసేవాడు. నడుస్తున్నప్పుడు శరీరానికి ఏ గడ్డిపోచ తగిలినా అది శ్రీహరి చేతి దెబ్బ అని భయపడేవాడు. ముక్కుకు ఏ వాసన సోకినా అది శ్రీహరి మాలిక యొక్క సువాసన అని బెదిరిపోయేవాడు. ఏదో మాట్లాడుతుండగా హరి పేరు పలకబడిందని భ్రమపడేవాడు. ఊహకేమి ఊహిస్తున్నా అవి హరికి సంబంధించినవే అని కోపపడుతూ మానుకునేవాడు. అప్పుడు సేవకులతో కూడిన దేవతలు, నారదాది మహర్షులు ముందు నడుస్తూ ఉండగా బ్రహ్మ, శివుడు అక్కడికి వచ్చి దేవకీ గర్భంలో శిశువై ఉన్న విష్ణుమూర్తిని ఇలా స్తుతించారు.
నీవు సత్యమే వ్రతంగా కలవాడవు. నిత్యము సత్యమునే ప్రాప్తికి సాధనంగా 3 కాలాల్లోనూ ఉంటావు. పంచభూతాలు జన్మించే చోట నీవు పంచభూతాల్లో ఉంటావు. పంచభూతాలు నశించిన తరువాత కూడా ఉంటావు. సత్యమే మాట్లాడతావు. అందరినీ సమదృష్టితో నడిపించే నిన్ను ఆశ్రయిస్తాము. నీ ఆధీనంలో ఉన్న మాయచేత జ్ఞానం నశించిన వారు ఎన్నో విధాల నిన్ను పేర్కొంటారు. కానీ జ్ఞానం కల పండితులు ఏకచిత్తంతో అన్ని రూపాలు నీవే అని తెలుసుకుంటారు. ఈ సంసారం అనేది ఒక వృక్షం. దానికి పాదు ప్రకృతి. సుఖ సంతోషాలు, సుఖదుఖాలు 2 ఫలాలు. సత్వ, రజ, తమో గుణాలు 3 వేళ్ళు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు దీని రసాలు. వీటిని పొందే సాధనాలు 5. అవి పంచేంద్రియాలు. దీని స్వభావం శోకం, మోహం, ముసలితనం, మృత్యువు, ఆకలి, దాహం అనే 6 ఊర్ములు అనే స్వభావాలు. ధాతువులు 7. రసం, రక్తం, మాంసం, క్రొవ్వు, ఎముకలు, మూలుగు, నవరంధ్రాలు. దీనిని తొర్రలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయాలు. 10 వాయువులు. దీని ఆకులు. జీవుడు. ఈశ్వరుడు 2 పక్షులు. ఇది సంసార వృక్షం. దీన్ని పుట్టించటానికి, రక్షించటానికి, సంహరించటానికి నీవు ఒకడివే రాజువు. జ్ఞానం కలవారు నీ మీదనే చిత్తం నిలిపి ధ్యాన ఏ పక్కకు పోకుండా నీ పాదం అనే నావతో ఈ సంసార సాగరాన్ని గోష్పాదం దాటినట్లు తేలికగా సంసార సాగరాన్ని దాటగలుగుతారు. మోక్షం పొందుతారు. నీవు మంచివారికి శుభప్రదములై దుష్టులకు మేలు కానివాడివై ఎన్నో అవతారాలెత్తి లోకాలకు సదా క్షేమం కలిగిస్తూ ఉంటావు. కొందరు మిడిమిడి జ్ఞానం కలిగి తామే సర్వజ్ఞులమనుకొని నీ పేరు తెలిసినా నిన్ను తలుచుకోరు. చివరికి అధోగతి పాలవుతారు. నీ భక్తులు మాత్రం నిన్నే చిత్తంలో నిలుపుకొని నిర్భయంగా ఏ విఘ్నాలు పొందకుండా నీవున్న ఉత్తమ పదంలో నిలుస్తారు. పరమేశ్వర, నిన్ను 4 ఆశ్రయాల ప్రజలు సేవించటానికి లోకాలన్నింటిటా సత్వము, శుద్ధము, శ్రేయస్కరము అయిన శరీరం నీవు పొందుతూ ఉంటావు. దేవా పద్మాక్ష, నీ శరీరమంతా సత్వగుణ ప్రధానమే. అలా కాకపోతే అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానం ఎలా మనస్సుకు అందదు? త్రిగుణాతీతమైంది, ఉత్తుత్తి స్థితిలయాలు లేనిది. నీ కర్మలన్నీ దివ్యములు. ఈ నీ రూపాన్ని, పేరుని పుణ్యాత్ములు ఎరుగుదురు. నిన్ను సేవిస్తున్నట్లు భావించుకుంటూ వింటూ ప్రశంసిస్తూ ఉండేవాడు నీ పాదభక్తుడై పునర్జన్మ పొందడు. పురుషోత్తమ, నీ పుట్టుకతో భూభారం తొలగింది. నీ పాదపద్మాల నీడను నీ కరుణతో భూమ్యాకాశాలనే చూస్తాము. జన్మరహితుడైన అభవా, పుట్టడం నీకు ఒక ఆటగాని నీకు పుట్టుక ఏమిటి? జీవులను అవిద్య ఆవరిస్తుంది, కానీ నిన్ను ఆవరించలేదు. నీ దగ్గరున్న నిన్ను చుట్టలేదు. నీవు అవిద్యకు దూరమైన అవిద్య నీ ఆధీనంలోనే ఉంటుంది. మృత్స్యంగా, కూర్మంగా, వరాహంగా, నరసింహుడిగా, వామనుడిగా, హయగ్రీవుడిగా, పరశురాముడివిగా, రాముడుగా దయాగుణంతో లోకాలను రక్షించిన నీకు నమస్కరిస్తున్నాము. ఈ భూభారం తొలగించు. ముకుంద, నిత్యము కంసాది దుష్టులను భరిస్తూ ఉండే లోకమంతా బాధలు పడుతోంది. ఇక నీవు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి మచ్చికతో ఈ లోకాన్ని రక్షించాలి. విచ్చేయుము. తల్లి, నీ కడుపులో ప్రధాన పురుషుడు ఉన్నాడు.
రేపు జన్మిస్తాడు. కంసుని చేత ఏమాత్రము భయం లేదు. నిజం, మాకందరికీ శుభం కలుగుతుంది. నీ కడుపు చల్లగా, యాదవులందరూ సంతోషించటానికి నీ కొడుకు చల్లగా ఉండాలి అని ఇలా హరిని ప్రశంసించి దేవదేవకీ దేవిని, ఈశ్వరుడు బ్రహ్మ ఇద్దరిని మందిడికొని దేవతలు వెళ్ళారు. పద్మముఖం కల ఆ దేవి పురిటి నొప్పులు పడుతుంటే దుర్మార్గుల మనసు నిండా దుఃఖం వ్యాపించింది. సన్మార్గులకు మెల్లమెల్లగా దుఃఖం పోతున్నట్లుగా తోచింది.